హలో ఎవ్రీవన్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి మనం ఇంటెన్సివ్ బ్యాచ్ని ప్రారంభించుకున్నాం. సో ఇంటెన్సివ్ బ్యాచ్లో డైలీ 6 to 10 లైవ్ క్లాసెస్తో పాటు డైలీ ఒక పరీక్ష, ఆ పరీక్షకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కంటెంట్, మెథడాలజీ, పిఐఈ, కరెంట్ అఫైర్స్ మొత్తం 80 మార్కుల సిలబస్ని 40 రోజుల్లో పూర్తి చేసే విధంగా మీకు ఈ కోర్సును డిజైన్ చేశాం. సో ఒక్కొక్క జిల్లా నుంచి పోస్టుల సంఖ్యను బట్టి 1:2లో మనం ఇంటెన్సివ్ బ్యాచ్లో లిమిటెడ్ అడ్మిషన్స్ మాత్రమే తీసుకుంటాం. సో స్కూల్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉన్నా సరే మేము సాధిస్తాము అని మీరు నమ్మితే, అప్లై చేసి ఉంటే ఖచ్చితంగా నమ్మాలి. సో మనకి మాత్రమే వస్తుంది జాబ్ అని అనుకున్నప్పుడు మాత్రమే మనం సాధించగలం. సో ఎక్కడొస్తుందిలే, మనకేమొస్తుంది ఒక్క పోస్ట్ ఉన్నా సరే అని అనుకుంటే మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్లో కూడా ఇదే పరిస్థితి రాదని మనం అనుకోలేము కదండి. అప్పుడు కూడా ఒక పోస్టే ఉంటే ఏం చేస్తాం మనం? కాబట్టి ఒక పోస్ట్ ఉన్నా 2 పోస్టులున్నా మనం ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి. మనం 100% ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా మనకు ఆ ఉన్న ఒక్క పోస్టే రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తక్కువ సమయంలో మనం ఈ సిలబస్ని పూర్తి చేసుకొని విజయవంతంగా ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకునే విధంగా మీకు మెంటార్షిప్ ప్రోగ్రామ్ని, అంటే 1-to-1 మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తూ లైవ్ క్లాసెస్ అందిస్తూ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లా క్వశ్చన్స్ని మేము డిస్కస్ చేస్తూ ఉంటాం. సో దాంట్లో భాగంగా మనం ఈ ఇంటెన్సివ్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని చేస్తున్నాం. సో మీకు ఇంటెన్సివ్ బ్యాచ్లో అడ్మిషన్ కావాలనుకుంటే లిమిటెడ్ అడ్మిషన్స్ మాత్రమే ఉన్నాయి. అది 8885607060కి కాల్ చేయండి. మీ యొక్క డీటెయిల్స్ అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ ఇకపోతే కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి బేసిక్ నుంచి హై స్టాండర్డ్ క్వశ్చన్స్ ఆధారంగా మేము డైలీ ఒక టెస్ట్ నిర్వహిస్తున్నాం. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ని మనం ఈరోజు చూద్దాం. అంటే ఇన్ జనరల్లీ మనకి అకాడమిక్ వేలో క్వశ్చన్ సాల్వ్ చేయడం వేరు, కాంపిటేటివ్ వేలో క్వశ్చన్ సాల్వ్ చేయడం వేరు. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. చాలామంది గత డిఎస్సి రాసిన వాళ్ళు కానీ, లేదంటే 1 మార్కు 2 మార్కులు మిస్ అయిన వాళ్ళకి, లేదంటే సమయం సరిపోదు అని అనుకున్న వాళ్ళకి ముఖ్యమైన డిఫాల్ట్ ఏంటంటే ఆ ఎగ్జామినేషన్ హాల్లో అకాడమిక్ వేలోనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. సో కాన్సెప్ట్ లెవెల్లో కానీ, లేదంటే షార్ట్కట్ వేలో కానీ టెక్నిక్స్ తెలియక పాపం చాలా ఇబ్బంది పడతారు. అలాంటి ఏ విధంగా చూద్దామో కొన్ని క్వశ్చన్స్ ద్వారా మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వెరీ బేసిక్ క్వశ్చన్. The lines x is equal to 2, y is equal to 3 are parallel to each other, perpendicular to each other, neither parallel nor perpendicular to each other, none of these. ఓకే, పంక్తులు. ఓకే, ట్రాన్స్లేషన్ అనేది జరుగుద్ది తెలుగులో, అదేవిధంగా ఎగ్జామ్లో కూడా ఉంటుంది. సో రేఖలు అందాం. సరళ రేఖలు x is equal to 2, y is equal to 3 అనేటి. x is equal to 2 అనేది x అక్షానికి సమాంతరంగా ఉంటుంది, y is equal to 3 అనేది y అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఇలా x అక్షానికి సమాంతరంగా, y అక్షానికి సమాంతరంగా ఉన్న 2 రేఖలు ఎప్పుడు కూడా లంబంగా ఉంటాయి. కాబట్టి ఇవి ఒకదానితో ఒకటి లంబంగా ఉన్నాయి. ఇది పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇస్ అ క్లియర్? వెరీ సింపుల్ బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ తర్వాత చూసినట్లయితే, నెక్స్ట్ ద లైన్స్ x is equal to -2, y is equal to 3 అనేవి ఎక్కడ కలుసుకుంటాయి? ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ x is equal to 2 అండ్ y is equal to -3కి సంబంధించి ఇంటర్సెక్షన్ పాయింట్ని మనం ఇక్కడ గమనిద్దాం. సో ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే ఏం లేదండి, x కోఆర్డినేటు -2, y కోఆర్డినేటు 3, ఇట్ విల్ బి -2, 3. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ వన్, ద స్లోప్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 2, k-3, 2, k-3 అండ్ 4, -7 ఈజ్ 3. దెన్ ఫైండ్ ద k. పాయింట్లు బిందువులు 2, k-3, 2, k-3 మరియు 4, -7లను కలిపే రేఖ యొక్క వాలు 3 అయితే కేని కనుక్కోనండి. సో 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనకు స్లోప్ ఏమవుద్ది? స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు, ఓకే, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సార్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఆర్ y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 ఏది అని కన్ఫ్యూజ్ అవుతారు. 2 ఒకటే. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అయినా తీసుకోవచ్చు, y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 అన్న తీసుకోవచ్చు. దట్ ఈస్ స్లోప్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది స్లోప్ అని అంటే పాయింట్స్ పరంగా డెఫినేషన్ని మనం గమనించినట్లయితే దాన్ని డిఫరెన్స్ బిట్వీన్ ద y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ బిట్వీన్ ద x కోఆర్డినేట్స్. అంతే సింపుల్. అది y2 మైనస్ y1 తీసుకుంటే డినామినేటర్లో x2 మైనస్ x1 తీసుకోవాలి. అదే ఆర్డర్లో తీసుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, సో k-3 -7, k-3 -7 అంటే +7 బై 2 - 4, 2 - 4 అంటే -2, ఇట్ విల్ ఈజ్ ఈక్వల్ టు 3.
నౌ k -3 + 7 అంటే +4 = -6. సో k = -6 - 4 = -10. సో వాట్ ఈస్ ద ఆన్సర్? -10 ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనము చేస్తాం. సో ఇలా కాకుండా ఇంకా ఒకవేళ చూడగానే ఆన్సర్ పెట్టడం లాంటిది కానీ, అసలు ఎగ్జామినేషన్ హాల్లో టైం సేవ్ అవ్వడానికి కావాల్సింది ఏందో చూద్దాం మనం. స్లోప్ ఎంత? 3. స్లోప్ 3 అంటే అర్థం డిఫరెన్స్ బిట్వీన్ ద y కోఆర్డినేట్స్, డిఫరెన్స్ బిట్వీన్ ద x కోఆర్డినేట్స్. ఓకే, x నిరూపకాల యొక్క భేదము y నిరూపకాల యొక్క భేదంని కంపేర్ చేసినప్పుడు y నిరూపకాల యొక్క భేదము 3 రెట్లు ఉంటుంది. అది డీప్గా అనాలిసిస్ చేస్తే అంటే ఎక్స్ల మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో -2, దానికి 3 రెట్లు ఉంటుంది వైల మధ్య ఉన్న డిఫరెన్స్. అంటే ఎంత ఉంటుంది? -6 ఉంటుంది. కాబట్టి -7కి k - 3కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత ఉండాలి? 6 ఉండాలి. ఇస్ దట్ క్లియర్ అండ్? సో 2కి -4కి డిఫరెన్స్ 2 ఉంది కదండి. కాబట్టి k - 3కి -7కి డిఫరెన్స్ ఎంత ఉండాలి? 6 ఉండాలి. సో 6 డిఫరెన్స్ ఉండాలంటే -7 నుంచి k వాల్యూ -10 తీసుకుంటే ఇది -13 ఉన్నప్పుడు మాత్రమే డిఫరెన్స్ అనేది 6గా ఉంటుంది. కాబట్టి -13 రావాలంటే k యొక్క వాల్యూ ఎంత ఉండాలి? -10 ఉండాలి. ఓకే, ఈ విధంగా ఫార్ములాస్ వేసి సబ్స్టిట్యూషన్ లాంటిది కాకుండా కాన్సెప్ట్ని మనము అర్థం చేసుకోగలిగితే, సో ఎప్పుడైతే వాలు 3 అంటాడో అర్థం ఏంటంటే x1 - x2 ఓకేనా, y1 - y2 డిఫరెన్స్ బిట్వీన్ ద y కోఆర్డినేట్స్ ఈజ్ ఈక్వల్ టు ద 3 టైమ్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్ ఉంటుంది అని అర్థం. సో ఇప్పుడు 2కి -4కి డిఫరెన్స్ ఎంత ఉంది? -2 ఉంది. k - 3కి -7కి ఎంత ఉండాలి? -6 ఉండాలి. కాబట్టి -7కి డిఫరెన్స్ -6 ఉండేలా ఈ నెంబర్ ఏముంటుంది ఇక్కడ? -13 ఉంటుంది. కాబట్టి k యొక్క వాల్యూ ఎంత? -10 అవ్వాల్సి ఉంటుంది. ఓకే, వెరీ సింపుల్. సో k వాల్యూ ఎంత? -10. రైట్. నెక్స్ట్ వన్. నౌ ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ C 2, -3 and one end of the diameter AB is A 3, 5. Find the coordinates of the other end B. వృత్తం యొక్క కేంద్రము C 2, -3 మరియు వ్యాసము AB యొక్క ఒక చివర A 3, 5, ఇతర ముగింపు అంటే చివరి ఇంకో చివర బిందువు B అయితే దాని కోఆర్డినేట్స్ కనుక్కోండి. ఇప్పుడు సర్కిల్ ఉంది, సర్కిల్ యొక్క కేంద్రం ఇది. ఎంత కేంద్రము? 2, -3. దీంట్లో ఒక ఎండ్ ఆఫ్ పాయింట్ 3, 5 అయితే ఇంకో ఎండ్ ఆఫ్ పాయింట్ B అనేది ఎంత అని అంటున్నాడు. సో వ్యాసం యొక్క చివరి బిందువుల మధ్య బిందువే కేంద్రం అవుతుంది. వ్యాస బిందువుల యొక్క మధ్య బిందువే కేంద్రం అవుతుంది. అంటే 3 నుంచి ఇక్కడ చూడండి, ఇటు వచ్చేసరికి 2 అయిందా? సో ఇంకో చివరికి వచ్చేసరికి ఏమవుతుంది? వెరీ సింపుల్, ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది. దీనికి ఫార్ములా మళ్ళీ x1 + x2/2 y1 + y2/2 వేసి మీరు సాల్వ్ చేస్తారు. నేను ఎలా సాల్వ్ చేస్తానంటే 3 నుంచి x కోఆర్డినేట్ కేంద్రానికి వచ్చేసరికి ఒకటి తగ్గింది, ఇటు వచ్చేసరికి ఇంకొకటి తగ్గుద్ది, 1 అవుద్ది. 5 నుంచి ఇక్కడికి వచ్చేసరికి -3 అయింది. అంటే 5 to -3 అంటే ఎంత తగ్గింది? 8 తగ్గింది. కాబట్టి -3 నుంచి ఇంకొక 8 తగ్గితే -11 అవుద్ది. కాబట్టి 1, -11. వెరీ సింపుల్. x కోఆర్డినేట్ యొక్క మార్పు ఏ విధంగా జరిగిందన్నది మనం గమనిస్తే అది x కోఆర్డినేట్ అవుద్ది. y కోఆర్డినేట్ యొక్క మార్పు ఏ విధంగా జరిగిందో గమనిస్తే అది y కోఆర్డినేట్ అవుద్ది, 1 - 11. ఇలా చేయాలి క్వశ్చన్ ఎగ్జామినేషన్లో. కానీ మనం ఎలా చేస్తాము అని అంటే, ఇఫ్ A ఈజ్ 3, 5, B ఈజ్ x1, y1 లేదంటే x1, x, y అందాం. సో B ఈజ్ x, y, సెంటర్ C ఈజ్ 2, -3. మీకు అందరికీ ఏం తెలుసు అంటే ఈ AB వ్యాసం యొక్క చివరి బిందువుల యొక్క మధ్య బిందువే 2, -3 అవుతుంది. మధ్య బిందువు యొక్క ఫార్ములా ఏంది? 3 + x/2 ఈజ్ ఈక్వల్ టు 2, 3 + x ఈజ్ ఈక్వల్ టు 4, x ఈజ్ ఈక్వల్ టు 4 - 3 ఈజ్ ఈక్వల్ టు 1. ఇంత చేస్తారు. నెక్స్ట్ y కోఆర్డినేట్స్. y + y/2 ఈజ్ ఈక్వల్ టు -3, 5 + y ఈజ్ ఈక్వల్ టు -6, y ఈజ్ ఈక్వల్ టు -5, -6, ఇట్ ఈజ్ ఈక్వల్ టు -11. ఇది మీరు ఎగ్జామినేషన్ హాల్లో అందరూ చేసేది. కానీ ఇది అకాడమిక్ వే, ఇది కాంపిటేటివ్ వేలో ఆలోచించాల్సిన విషయం. అంటే ఒక సబ్జెక్ట్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఆలోచిస్తే
మనం ఆన్సర్స్ ఎంత సింప్లిఫై చేసి చూడొచ్చో మనకు తెలుస్తుంది. దీనివల్ల ఎగ్జామినేషన్ హాల్లో టైం అనేది మేనేజ్ అవుతుంది. సో అందుకోసమే మీకు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్, ఒక క్వశ్చన్ని ఏ విధంగా చూడాలి, ఒక క్వశ్చన్ని ఏ విధంగా చదవాలి, ఒక క్వశ్చన్ ఏ విధంగా ఆన్సర్ చేయాలి, అలా డిఫరెంట్గా మిగతా వాళ్ళకంటే డిఫరెంట్గా మనము సబ్జెక్ట్ని చూస్తున్నప్పుడు మిగతా వాళ్ళకంటే త్వరగా ఆన్సర్ చేస్తాం, మిగతా వాళ్ళకంటే పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తాం. ఓకే, అలాంటప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన కాంపిటీషన్లో ఒక్క పోస్ట్ ఉన్నా సరే ఆ పోస్ట్ మనదవుద్ది. ఓకే, సో నెక్స్ట్ వన్, ద యాంగిల్ మేడ్ బై ద లైన్ √3x - y + 3 = 0 విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్. x అక్షం యొక్క సానుకూల దిశతో సరళ రేఖ √3x - y + 3 = 0 చేసే కోణం ఎంత? √3x - y + 3 = 0. మనకు సాధారణ రూపమైనటువంటి ax + by + c = 0 సరళ రేఖ సమీకరణం అయితే అప్పుడు వాలు ఏమవుతుందంటే m - a/b అవుతుంది. ఓకే, వాల్ ఏమవుతుంది, -a/b అవుతుంది. నౌ -a/b అంటే ఇట్ ఈస్ -√3/-1. ఓకే, సో -√3/-1 అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్లోప్ √3? దట్ ఈస్ ఈక్వల్ టు m tan θ. ఓకే, సో tan యొక్క ఏ వాల్యూకి √3 వస్తుందండి? tan యొక్క ఏ వాల్యూకి √3 వస్తుంది? ఇట్ విల్ బి tan 60 degrees. ఎందుకంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని గుర్తుపెట్టుకోవాలి, బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఇది 30 degrees, ఇది 60 degrees. సో 30 degrees ఉన్నప్పుడు 60 degreesకి √3 ఉంటుంది. సో 60 degrees నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎదుటి భుజం బై ఆసన్న భుజం √3/1, ఇట్ విల్ బి 60 degrees. సో వాట్ ఇస్ ద వాల్యూ? 60. మీకు tan θ tan 60 √3 అని తెలిసినా సరే మనకు ఆన్సర్ అయిపోతుంది ఈజీగా. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇది మీరు ఏం చేస్తారంటే ఫార్ములా వేసి చేస్తారు. నేను సింపుల్గా ఏమంటారంటే √3/1 -√3/- ఎంత? √3. tan యొక్క ఏ వాల్యూ √3 అవుద్ది? 60 వాల్యూ. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్, చూడగానే ఆన్సర్ చేయగలిగేది. నెక్స్ట్ ఒకసారి గమనిస్తే, ద పాయింట్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ విచ్ ఆర్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ √13 యూనిట్స్ ఫ్రమ్ -2, 3 ఈజ్ -2, 3 నుండి √3 యూనిట్ల దూరంలో ఉన్న ఎక్స్ యాక్సిస్ పైన పాయింట్స్ ఏవి? ఓకేనా, అంటే ఇది -2, √3 నుంచి -2, నుంచి ఎక్స్ అక్షంపై ఉన్న బిందువుని కనుక్కోవాలి. యాక్చువల్గా ఇది జీరోస్ ఏమీ అక్కర్లేదు. ఎక్స్ అక్షం పైన ఉండే బిందువు ఏ విధంగా ఉంటుందండి? x, 0గా ఉంటుంది. ఫస్ట్ x, 0 ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ మాత్రమే ఉంది. సో ఇదే ఆన్సర్ అవుద్ది. సరే, ఇదే ఆన్సర్ అవుద్దని ఎలా చెప్తారు మీరంటే, ఇప్పుడు చూడండి -2, 3 -4, 0 రైట్. మీరు డిస్టెన్స్ కూడా ఏం చేస్తారు? x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్ అని చెప్పేసి చేస్తారు కదా. సో డిస్టెన్స్ చేయడానికి టెక్నిక్ ఏంటంటే -2కి -4కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 2. 3కి 0కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 3. సో ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 square 4, 3 square 9. ఇట్ విల్ బి √13. సో విచ్ ఈస్ ద ఆన్సర్? -4, 0. ఏమి చేయకుండానే ఎక్స్ అక్షంపై ఉండే బిందువు x, 0 కాబట్టి అలాంటి నేపథ్యం ఉన్న బిందువు ఏంది? ఓన్లీ -4, 0 మాత్రమే. ఓకే, ఎగ్జామినేషన్ హాల్లో ఇట్లాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగించాలి. దాని ద్వారా మనం ఎక్కువ ప్రశ్నలకు ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్ వన్, ద పాయింట్ P లయింగ్ ఇన్ ద 4th quadrant విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 4 units ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అండ్ 3 units ఫ్రమ్ వై యాక్సిస్. ఎక్స్ అక్షం నుంచి 4 యూనిట్ల దూరంలో ఉంటుందట, వై యాక్సిస్ నుంచి 3 యూనిట్ల దూరంలో ఉంటుందట. ఇది 4th quadrant కాబట్టి ఇటువైపు -3 ఉంటుంది కాబట్టి 4, -3. ఓకే, 4, -3 4th quadrantలో y వాల్యూ నెగిటివ్ అవుతుంది. 3 units కాబట్టి -3 తీసుకున్నాం మనం. ఓకే, నెక్స్ట్ వన్, ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ విత్ సెంటర్ -2, 3 ఈజ్ 5 units. ద పాయింట్ 2, 5 లైస్. కేంద్రము -2, 3 ఉన్న వృత్తం యొక్క వ్యాసార్థం 5 యూనిట్లు. పాయింట్ 2, 5 అనేది వృత్తం పైన ఉంటుందా, వృత్తం లోపల ఉంటుందా, వృత్తము వెలుపల ఉంటుందా, లేదంటే వీటిలో ఏది కాదా అన్నది మన యొక్క క్వశ్చన్. ఇప్పుడు చూడండి, -2, 3 అనేది సెంటర్. 2, 5కి ఉన్న డిఫరెన్స్ ఒకసారి చూద్దాం. -2కి 2కి ఉన్న డిఫరెన్స్ 4, 3కి 5కి ఉన్న డిఫరెన్స్ 2, 4, 2. యాక్చువల్గా డిస్టెన్స్ ఏ విధంగా కనుక్కుంటామంటే ఇది యాక్సిస్. ఓకే, ఇక్కడ ఒక బిందువు ఉంది, ఇక్కడ ఒక బిందువు ఉంది. ఇది బిందువుల మధ్య ఉన్న డిస్టెన్స్. దీన్ని లంబకోణ త్రిభుజం ఆధారంగా కనుక్కుంటాం. ఇది ఎక్స్ యాక్సిస్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఒక పాయింట్,
ఇది y యాక్సిస్ మధ్య ఉన్న డిఫరెన్స్ y. సో ఎక్స్కి వైకి లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు కాబట్టి దాని యొక్క హైపోటెన్యూసే మనకు కావాల్సిన దూరం అవుద్ది. కాబట్టి 4, 2 ఉన్న భుజాల యొక్క హైపోటెన్యూస్ కర్ణము. మళ్ళీ ఈ లంబకోణ త్రిభుజం యొక్క కర్ణాలను కూడా మనం నేర్చుకోవాలి. ఒక భుజముకి మరొక భుజము రెట్టింపు ఉంటే దాని యొక్క కర్ణము ఆ భుజానికి √5 రెట్లు ఉంటుంది. 2√5 ఎంత ఉంటుందండి? 2√5. ఇప్పుడు యాక్చువల్గా రేడియస్ ఎంత? 5 యూనిట్స్. ఇప్పుడు సర్కిల్ ఉంది -2, 3. రేడియస్ 5 యూనిట్స్ అంటే ఇక్కడ ఉండే బిందువుకి మధ్యలో ఉండే దూరం ఎంత? 5 యూనిట్లు. ఇప్పుడు 2√5 అనేది 5 కంటే చిన్నదైతే ఆ బిందువు లోపల ఉంటుంది. 2√5 అనేది 5 కంటే పెద్దదైతే ఆ బిందువు ఎక్కడ ఉంటుందండి? బయటి వైపు ఉంటుంది. మరి 2√5 అనేది 5 కంటే పెద్ద వాల్యూవా చిన్న వాల్యూవా? ఓకే, 2√5 ఈజ్ గ్రేటర్ దెన్ 5 ఆర్ లెస్ దెన్ 5 అని మీరు ఒకసారి చూడండి. ఇక్కడ 2√5ని గమనిస్తే ఇప్పుడు నీకు తెలియట్లేదు చేయాలను. √5 × √5 సింపుల్. √5 యొక్క వాల్యూ 2 కంటే పెద్దది కాబట్టి 5 అనేది 2 కంటే పెద్ద వాల్యూ కాబట్టి ఇది బిందువు లోపల ఉంటుంది. సర్కిల్ లోపల ఉంటుంది. 2√5 ఈజ్ లెస్ దెన్ 5. ఓకే, 2√5 ఈజ్ లెస్ దెన్ 5. ఎలా డిసైడ్ చేస్తాను అంటే 5ని మనము √5లో రాయండి. √5 × √5. మామూలుగా √5ని 2తో మల్టిప్లై చేస్తున్నాం. ఇక √5ని 2 కంటే ఎక్కువ విలువతో మల్టిప్లై చేస్తున్నాం. అంటే √5 యొక్క వాల్యూ మోర్ దెన్ 2. అంటే వ్యాసార్థం కంటే ఈ వాల్యూ తక్కువ ఉంది, ఈ వాల్యూ కంటే వ్యాసార్థము ఎక్కువ ఉంది. సో వ్యాసార్థం కంటే తక్కువ ఉంది కాబట్టి ఇట్ షుడ్ బి ఇన్ ద బిఫోర్. ఓకే, ఏముంటుంది ఇక్కడ? లోపల ఉంటుంది ఆ బిందువు. ఇస్ అ క్లియర్? రైట్. వృత్తం లోపల ఉంటుంది. నెక్స్ట్ వన్, ద పాయింట్స్ a, b + c, b, c + a, c, a + b ఆర్ కొలీనియర్, ఫార్మ్ ఏ స్కేలార్ ట్రయాంగిల్, ఫార్మ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, నన్ ఆఫ్ దిస్. బిందువులు a, b + c, b, c + a, c, a + bలు అవి సరేకీయాలా? అవి ఒక విషమబాహు త్రిభుజాన్ని ఏర్పాటు చేస్తాయా? సమబాహు త్రిభుజాన్ని ఏర్పాటు చేస్తాయా? నన్ ఆఫ్ దిస్. సో ఇలా 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వాటి యొక్క సరేకీయతను టెస్ట్ చేయాలి. సరేకీయత జనరల్గా రకరకాలుగా టెస్ట్ చేయొచ్చు. ఏవైనా రెండు బిందువుల మధ్య దూరాన్ని తీసుకొని గమనించి ఏవైనా రెండింటి మొత్తము మూడో దానికి ఈక్వల్ అయిందనుకోండి, అవి సరేకీయాలు. సెకండ్ కాన్సెప్ట్ ఏంటి? ట్రయాంగిల్ యొక్క ఏరియా 0 అయితే అవి సరేకీయాలు. చాలామందికి తెలియంది ఏంటంటే స్లోప్. ఏవైనా రెండు బిందువుల మధ్య దూరం ఉంది కదండి, ఆ రెండు బిందువుల మధ్య స్లోప్ అన్నది ఈక్వల్ అయిందనుకోండి, అవి కూడా సరేకీయాలు. ఓకే, ఇందులో ఏది కనుక్కున్నా ఓకే. ఇక్కడ జనరల్లీ స్లోప్ని గమనించండి. వాట్ ఈస్ ద స్లోప్ హియర్? c + aకి b + cకి అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద y కోఆర్డినేట్స్ మధ్య cc క్యాన్సిల్ అయ్యి ఇట్ విల్ బి b - a - b. ఇది స్లోప్. ఏది? రెండు బిందువుల మధ్య. మరి మూడో బిందువు మధ్య స్లోప్, ఈ రెండు బిందువుల మధ్య స్లోప్ని గమనించండి. వాట్ ఈస్ ద స్లోప్? ఇక్కడ a క్యాన్సిల్ అయ్యి ఇట్ విల్ బి c - b అండ్ ఇట్ విల్ బి b - c. క్యాన్సిల్ చేస్తే ఇది -1, క్యాన్సిల్ చేస్తే ఇది -1. బోత్ ఆఫ్ ది స్లోప్ సేమ్. స్లోప్ ఒకే రకంగా ఉందంటే అవి ఒకే సరళ రేఖ మీద ఉన్నాయని అంటాం. సో బోత్ ఆర్ కొలీనియర్స్. ఓకే, ఇది ఒక పద్ధతి. చాలామందికి స్లోప్ ద్వారా కూడా ప్రూవ్ చేయొచ్చు అని తెలియదు. దిస్ ద ఈజియెస్ట్ వే టు ప్రూవ్ ద కొలీనియారిటీ. ఓకే, స్లోప్స్ ఈక్వల్ ఉండాలి. రెండు బిందువుల మధ్య, ఈ రెండు బిందువుల మధ్య స్లోప్ -1, ఈ రెండు బిందువుల మధ్య స్లోప్ -1. కాబట్టి అవి సరేకీయతను కలిగి ఉంటాయన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద లాంబ్డా ఇఫ్ ద లైన్ 3x - λy + 6 = 0 passes through the point -3, 4. ఓకే, ఇక్కడ వెరీ సింపుల్. ఈ పాయింట్ని తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు లాంబ్డా వాల్యూ మనం బయటకు తీసుకొస్తాం. సో 3x అంటే 3 × -3 - λ × 4 + 6 = 0. 3 × 3 -9. -9 అవతలకి వెళ్తే 9 అవుద్ది, 6 ఇవతలకి వెళ్తే -6 అవుద్ది. -λ × 4. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 - -4. ఇట్ విల్ బి -3/4 అవుతుంది. సో వాట్ ఇస్ ద ఆన్సర్? -3/4. ఇంతకు మించి ఏం చేయలేం. యాజ్ ఇట్ ఈస్గా సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయడమే. ఇఫ్ a -2, 3, b 2, 3 are two vertices of a triangle ABC of their G will be 0, 0 is its centroid, then the coordinates of C are. ఏ బిందువు -2, 3
బి 2,3 త్రిభుజము ఏబిసి యొక్క గురుత్వ కేంద్రము ఓకే 0,0 అయితే అప్పుడు సి యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి, సి యొక్క నిరూపకాలు ఏమవుతాయి, కోఆర్డినేట్స్ అంటే తెలుగులో నిరూపకాలు ఏమవుతాయి అని. ఇన్ జనరల్లీ ఒక ట్రయాంగిల్ కనుక ఉంటే ట్రయాంగిల్ యొక్క ఏ x1, y1, బి x2, y2, సి x3, y3 ఉంటే దాని యొక్క సెంట్రాయిడ్ జీ ఏమవుతుందంటే x1 + x2 + x3/3 అండ్ y1 + y2 + y3/3 అవుతుంది. మీరు అందరు ఇదే చేస్తారు కదండి. సో x1 + x2 + x3/3 = అని రాసి సో x3, y3 వాల్యూని మీరు యాక్చువల్గా డిస్క్రైబ్ చేస్తారు. నేనేమంటానంటే సెంట్రాయిడ్ 0 కావాలి కాబట్టి x1 + x2 + x3/3 అన్నది 0, x1 + x2 + x3 0 అయితేనే 0/3 0 అవుద్ది. అది కూడా 0 అవ్వాలి. 0 ఎప్పుడవుద్ది -2 + 2 ఇది ఆల్రెడీ క్యాన్సిల్ అయింది కాబట్టి 0 ఓకే 0 x కోఆర్డినేట్ 0 ఉన్నాయి. నెక్స్ట్ 3 + 3 6, 6కి ఏం కలిపితే 0 అవుద్ది -6. చూడండి సింపుల్. అంటే క్వశ్చన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని దాన్ని ఎలా అప్లై చేస్తే ఈజీ అవుతుందో అలా అప్లై చేయాలి. 0,0 అవ్వాలంటే x కోఆర్డినేట్స్ యొక్క మొత్తం 0 అవ్వాలి, y కోఆర్డినేట్స్ యొక్క మొత్తం 0 అవ్వాలి. ఆల్రెడీ -2 2 0 అయింది కాబట్టి ఇంక ఏ వాల్యూ కలిపినా వాల్యూ వస్తుంది కాబట్టి x కోఆర్డినేట్ 0. సో y కోఆర్డినేట్స్ 3 + 3 6, 6కి ఏం కలిపితే 0 అవుద్ది -6 కలిపితే కాబట్టి 0, -6. నెక్స్ట్ వన్, let triangle ABC be a right angle triangle in which A 0,2 which B 2,0 then the coordinates of C can be A 0,2 మరియు B 2,0 ట్రయాంగిల్ ABC లంబకోణ త్రిభుజంగా ఉండనివ్వండి. అప్పుడు C యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి, C యొక్క బిందువు ఏమవుతుంది అని అంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఐడెంటిఫై ద పాయింట్. ఒక పాయింట్ 0,2 అంటే y అక్షం మీద ఉన్న పాయింట్ అది 0,2. ఒకటేమో 2,0 ఇది x అక్షం మీద ఉన్న పాయింట్ 2,0. లంబకోణం అవ్వాలంటే ఇది ఖచ్చితంగా మూల బిందువుతోటి ఏర్పాటు అవ్వాలి, ఎందుకంటే మూల బిందువు మధ్యలోనే లంబం ఉంటుంది కాబట్టి. ఓకే ఇది ఒకటి అంటే 0,0 ఉంది కానీ అప్పటికే అవ్వాలా సార్ పాయింట్ ఇక్కడే ఎందుకు ఉండాలి, లెట్స్ టేక్ ఇక్కడ కూడా ఉండొచ్చు కదా, ఈడ కూడా ట్రయాంగిల్ ఏర్పడచ్చు కదా, కాబట్టి 2,2 బిందువు కూడా ఉండొచ్చు కదా ఇంకో శీర్షము. ఎస్ ఉండొచ్చు, ఇది ట్రయాంగిల్ అవ్వచ్చు ఈ ట్రయాంగిల్ అవ్వచ్చు కాబట్టి 2,2 కూడా అవ్వచ్చు. అంటే ఐదర్ 1 or 2. ఓకే 0,0తో అది లంబకోణ త్రిభుజ శీర్షాలను ఏర్పరుస్తుంది, 2,2తో కూడా లంబకోణ త్రిభుజ శీర్షాలని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ 4,7 B 2,5 C 1,3 D -1,1 are the 4 points, then the lines AC and BD are A 4,7 2,5 1,3 -1,1లు 4 బిందువులు అయితే AC మరియు BDలు ఏమవుతాయి, లంబంగా ఉంటాయా, సమాంతరంగా ఉంటాయా, సమాంతరంగా ఉండవు, లంబంగా ఉండవా, ఏది కాదా. ఇప్పుడు చూడండి AC అంటున్నాడు. AC యొక్క పాయింట్స్ ఏంటి 4,7 and 1,3. నెక్స్ట్ BD. వాట్ అబౌట్ BD పాయింట్స్? BD పాయింట్స్ విల్ బి 2,5 -1,1 2,5 -1,1. ఓకే ఇప్పుడు అవి ఎలా ఉండాలి అన్నది మీరేం చేస్తారు జనరల్గా మీరని కాదు అందరూ ఏం చేస్తారంటే ఏసీతో ఏర్పడిన సరళ రేఖ సమీకరణం రాస్తారు, బీడీతో ఏర్పడిన సరళ రేఖ సమీకరణం యొక్క బిందు రూపాన్ని రాస్తారు. y - y1 = y2 - y1/x2 - x1 × x - x1 సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు వాటిని ఐడెంటిఫై చేస్తారు. నేను అలా చేయను. ఏమంటారంటే సింప్లీ దీని యొక్క వాలుని కనుక్కోండి. వాట్ ఈస్ ద మీన్ బై వాలు? డిఫరెన్స్ బిట్వీన్ ద y కోఆర్డినేట్స్ ఆర్ 4, డిఫరెన్స్ బిట్వీన్ ద y కోఆర్డినేట్స్ ఆర్ 3. ఇట్ విల్ బి 4/3 ఈస్ ద వాలు, దాన్ని ఏమంటారు స్లోప్. అండ్ హియర్ ఆల్సో సో 5కి 1కి డిఫరెన్స్ ఈజ్ 4, 2కి -1కి డిఫరెన్స్ 2 of -1 అంటే 3, 4/3. దీని యొక్క వాలు 4/3, దీని యొక్క వాలు 4/3. ఏవైనా రెండు రేఖల యొక్క వాలు సమానమైతే అవి రెండు సమాంతర రేఖలు. ఏవైనా రెండు రేఖల యొక్క వాలుల లబ్ధము -1 అయితే అవి రెండు లంబ రేఖలు.
సో జనరల్గా అందరూ చేసే పద్ధతి ఏంది, ఆ రెండు బిందువుల ద్వారా ఏర్పడే సరళ రేఖ సమీకరణాన్ని కనుక్కొని అప్పుడు కంపేర్ చేస్తారు రెండు ఏ విధంగా ఉన్నాయి అని. ఓకే, సో అక్కర్లేదు, జస్ట్ టేక్ ద స్లోప్స్ ఆఫ్ ద లైన్స్, స్లోప్ 4/3, స్లోప్ 4/3, 4/3 ఈక్వల్ స్లోప్ వచ్చింది కాబట్టి బోత్ ఆర్ parallel lines. Okay, so the way of thinking, the way of perspection is very important. Perception is very important in subject. అకాడమిక్స్లో మనం ఎంత అదైనా కావచ్చు, కాంపిటేటివ్కి వచ్చేసరికి క్వశ్చన్ని ఎలా డీల్ చేస్తున్నాం అన్నది ఇక్కడ చాలా కీలకంగా మారిపోతుంది. సో అలాంటి డీలింగ్ని మనకి ఇక్కడ ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో మనం చేస్తాం. సో కాబట్టి మీరు ఒకసారి చూడండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద 5x - 3y + 15 = 0 విత్ కోఆర్డినేట్ యాక్సిస్. సో కోఆర్డినేట్ అక్షాలతో అంటే నిరూపక అక్షాలతో 5x - 3y + 15 = 0 ద్వారా ఏర్పడిన త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇలా ఉంది రేఖ. వాట్ ఈస్ దట్ లైన్? 5x - 3y + 15 = 0. x అక్షాలతో ఏర్పడాలంటే ఇక్కడ x నిరూపకం మాత్రమే ఉంటుంది, y నిరూపకం 0 అవుతుంది. ఇక్కడ x నిరూపకం ఉండదు, y నిరూపకం మాత్రమే ఉంటుంది. అంటే ఒకసారి x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. -3y = -15, y = 5. ఓకే, సో ఇక్కడ 0,5 అంటే ఈ లెంత్ 5 యూనిట్లు అని. ఒకసారి y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 5x = -15, x = -3. -3 అంటే ఆ రేఖ ఇటువైపు వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం, టెక్నికల్లీ ఇటు తీసుకుందాం. -3,0 అటు తీసుకుని ఇటు తీసుకున్నాం. సో దిస్ ఇస్ ద ట్రయాంగిల్. ఇది ఒక లంబకోణ త్రిభుజం కదా. లంబకోణ త్రిభుజం ఒక భుజం ఎంత? 3, ఇంకో భుజం ఎంత? 5. ఓకే, దీని యొక్క ఏరియా ఏమవుద్ది? ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, ½ ఇంటూ అనవాడు 1/2, 15/2 cm². 15/2 cm². ఓకే, ఇలా మనం ఎగ్జామినేషన్ని ఈజీ టు డిఫికల్ట్ లెవెల్కి డిస్కస్ చేస్తూ ఆ క్వశ్చన్ని ఏ విధంగా ఆన్సర్ చేయాలి అన్నది కూడా మీకు డిస్కషన్ రూపంలో చేయడం జరుగుద్ది. సో ఇదే ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ యొక్క స్పెషాలిటీ. మీకు ఎక్కడ కూడా ఎనీ రికార్డెడ్ క్లాసెస్ తీసుకోండి, రికార్డెడ్ క్లాసెస్ వింటూ వెళ్ళిపోతూ ఉంటాం, ఆ క్వశ్చన్ పేపర్ రాస్తూ ఉంటాం, దాని ఎక్స్ప్లెనేషన్ మనకు తెలియదు, ఏ విధంగా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనో తెలియదు. కానీ ఇన్ దిస్ సెషన్ ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ ద్వారా ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తూ కూడా వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ చూడొచ్చు, అదేవిధంగా మీ యొక్క డౌట్స్ క్లారిఫికేషన్ కూడా చేస్తాం. కాబట్టి జాయిన్ ద ఇంటెన్సివ్ బ్యాచ్. ఫర్ డీటెయిల్స్ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.